మన దేశంలో మనం చూసుకున్నట్లయితే ఎవరైతే సాహస కార్యములు, గొప్ప కార్యాలు చేసిన వాళ్ళకి, ప్రాణాలను కాపాడిన వాళ్ళకి అప్పుడు గవర్నమెంట్ వాళ్ళని గుర్తించి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందండి రాష్ట్రపతి చేత. పద్మభూషణ్ అవార్డ్ లాగా వాళ్ళకి ఇస్తారండి. అదేవిధంగా మనము ఈ లోకంలో మనం ఉన్నాము. ఈ లోకంలో మనము ప్రతిరోజు మనం ఆత్మీయ పోరాటం జరుగుతూనే ఉంటుంది. దేవుడు విశ్వాసులకైన వాళ్ళకి దేవుడు కిరీటాలు ఇస్తాడు. 5 కిరీటాలు మనకిస్తా అంటున్నాడు. ఈ లోకం వదిలిన తర్వాత, పరలోకంకి వెళ్ళిన తర్వాత మనకు 5 కిరీటాలు మనకి దేవుడు ఇస్తా అంటున్నాడు. అసలు కిరీటం అంటే మనం చూసుకున్నట్లయితే, కిరీటం అనేది పూర్వకాలంలో రాజులు రాణులు పెట్టుకునే వాళ్ళండి. అసలు కిరీటం అంటే రాజులు రాణులు ధరించే తలపాగా అని చెప్పచ్చు. ఇది అధికారానికి, శక్తికి, గౌరవానికి, వారసత్వానికి చిహ్నంగా ఉంటుందండి. ఇది బంగారు, వెండి, రత్నములతో తయారు చేస్తారండి దీన్ని. అదేవిధంగా హోదాకు గుర్తుగా తలపై ధరించే విలువైన వస్తువు అండి ఇది కిరీటం అనేది. కాబట్టి కిరీటం అంటే రాజులు రాణులు ధరిస్తారు పూర్వకాలంలో. దేవుడు మనకు కూడా కిరీటం ఇస్తా ఉంటున్నాడు. కిరీటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కిరీటాలు 5 రకాలు ఉన్నాయి, ఆత్మీయ కిరీటాలు. వాటి గురించి మనం ఇంకా ముందు కూడా మనం చూసుకుంటాము. ముఖ్యంగా 5 కిరీటాలు చాలా ఇంపార్టెంట్ అండి. 5 కిరీటాలు ఈ లోకంలో మనము జీవించినంత కాలము, ఈ లోకంలో మనము ఏదైతే ఈ లోకంలో మనం చేసిన క్రియలను బట్టి దేవుడు మనకు కిరీటం ఇవ్వబోతున్నాడు.